హలో నమస్తే అండ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం వజ్రా డెవలపర్స్ అండ్ బిల్డర్స్ వారి ఆవాస సహిత విల్లా ప్రాజెక్ట్లో ఉన్నాము. సో ఇది గాగిలాపూర్లోనే ట్రిప్లెక్స్ విల్లాస్ కడుతున్నటువంటి ఏకైక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు అంతకుముందు కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ చేశారు అండ్ కస్టమర్స్ కూడా హ్యాపీ కస్టమర్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆవాస సహితలో విల్లాని సొంతం చేసుకున్నటువంటి హ్యాపీ కస్టమర్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. వాళ్ళకి వజ్రా డెవలపర్స్ వాళ్ళ వర్క్ ఏ విధంగా ఉంది అండ్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ వల్లి. వల్లి గారు. సార్ మీ గుడ్ నేమ్? గురు గారు. ఓకే. సో ఆవాస సహిత విల్లా ప్రాజెక్ట్ గురించి మీకు ఎలా తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్చువల్లీ 2021లో ఫేస్బుక్లో ఒక యాడ్ చూసాను మేడం. సో దాంట్లో నేను శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉండేవారు, మార్కెటింగ్ మేనేజర్. ఆయన అప్రోచ్ అయ్యాను. సో ఆయన చెప్పారు ఇదంతా డీటెయిల్స్. అంతకు ముందర నేచర్ సిటీ విల్లాస్ని చూసారనమాట. నేచర్ సిటీ దాంట్లో మొత్తం అంతా చూశాను. అదంతా చూసి బాగా నచ్చి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబుల్గా ఉంది అని చెప్పి చూసి సో మేము దాన్ని బట్టి వాళ్ళతో ఫాలో అప్ చేసి ఉన్నాం అనమాట. ఇక్కడ సైట్ కి విజిట్ చేశారా? ఇక్కడ మీకు ఎలా చూపించారు మేడం. అంటే ప్రీ లాంచ్ లోనే మేము తీసుకోవడం జరిగింది ఇది. ఓకే. బిఫోరే బుక్ చేసేసుకున్నాం మేము. ఆల్రెడీ ఆల్మోస్ట్ 1.5 year అయింది మేడం ఇక్కడ చూసుకుని. అంత అప్పటి నుంచి మాకు బాగుంది. ఇక్కడ అంతా బాగుంది, మొత్తం పీస్ఫుల్ ఏరియా అంతా నచ్చి మేము ఇంకా తీసుకున్నాను అన్నమాట. ఓకే. విల్లా సైజ్ అండ్ ఏ ఫేసింగ్ లో ఉంది మీ విల్లా? నాది 99 విల్లా మేడం. 165 and 200 సైజెస్ ఉన్నాయని చెప్పారు. నేను 165కి వెళ్ళాను. 127 విల్లాస్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గేటెడ్ కమ్యూనిటీ. మీ విల్లా ఫేసింగ్ ఏంటి? నాది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్. సో మీ విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందా అండి? అయింది మేడం. ఇప్పుడు ఫస్ట్ స్లాబ్ వేస్తానని చెప్పి అంటున్నారు. చూస్తున్నాను అది కూడా. ఓకే. ఎమ్యూనిటీస్ ఏమేమి చెప్పారు? ఇంకా ఎమ్యూనిటీస్ చాలా ఉన్నాయి మేడం. క్లబ్ హౌస్, తర్వాత స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ఏరియా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ విల్లా తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు బాగా లొకేషన్ చూసాను మేడం. బిలో 2 crores లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అఫోర్డబుల్ గా ఉంది అంటే ఈవెన్ మనం బయట చూస్తే అపార్ట్మెంట్స్ లో మనం 1.5 crore కి మనం పెడితే జనరల్ గా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అన్డివైడెడ్ స్పేస్ కూడా జస్ట్ 33 square yards అలా ఇస్తారు. దట్టు మనం ఇప్పుడు ఇక్కడ మన ఓన్ ప్లాట్ అనేది మనకి అయిపోతుంది. 165 square yards లో మనం ఈజీగా మనకి ల్యాండ్ వస్తుంది, ప్లస్ కన్స్ట్రక్షన్ అది కూడా 4+ హోమ్ థియేటర్ రూమ్. సో అది నచ్చి మేము ఇక్కడికి వచ్చాం. రైట్. సో ఉండడానికి ఫ్యూచర్ ఇక్కడ స్టే చేయడానికి తీసుకుంటున్నారు. మీరు మామూలుగా ఎక్కడ ఉంటారు? ఇప్పుడు బీరంగూడలో ఉంటున్నాం మేడం. బీరంగూడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. సార్ వర్క్ ప్లేస్ ఎక్కడ అండి? హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నారు మేడం. ఇక్కడ నుంచి మేము చూస్తే 22 kilometers వచ్చింది. ఆల్రెడీ అన్ని చూసుకునే మేము ఇక్కడ తీసుకున్నాం. ఓకే. సో వర్క్ ప్లేస్ కి కూడా కొంచెం చాలా నియర్ బై ఉంటుంది. సో లోన్స్ తీసుకున్నారా అండి, లేదంటే ఎలా తీసుకున్నారు ఇక్కడ? మేము 20% క్యాష్ ఇచ్చాం మేడం, 80% లోన్కి వెళ్తున్నాం. ఓకే. సో లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే కంపెనీ చాలా ప్రొవైడ్ చేస్తారు? చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు ఇది అని పర్టికులర్ గా దీన్నే తీసుకోమని ప్రెషర్ ఏం చేయరు. మనకి నచ్చిన బ్యాంక్ కి మనం అప్రోచ్ అయ్యి చేసుకోవచ్చు. ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చారు. చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఆ లోన్ ప్రాసెస్ ఎలా ఉంది మరి? మీకు ఈజీ అనిపించిందా? ఈజీగానే ఉంటుంది. ఇంకా ప్రస్తుతానికి స్టార్ట్ అవ్వలేదు, ఏవో మామూలుగా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే బాగానే నడుస్తుంది. ఓకే. చాలా బాగుంది మేడం. ఇక్కడంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మొత్తం అందరూ కూడా. రాకముందే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట. చాలా ఫ్రెండ్స్ అయిపోయారు. మరి సార్ మీరు హైటెక్ సిటీలో వర్క్ చేస్తారు, ట్రావెల్ చేస్తారు అక్కడ నుంచి అని అన్నారు కదా. సో కనెక్టివిటీ ఏ విధంగా ఉంది? కనెక్టివిటీ బాగానే ఉంది మేడం. యాక్చువల్లీ ఇక్కడికి నాకు ఆల్మోస్ట్ 24 kilometers వస్తుంది ఆఫీస్కి ఎగ్జాక్ట్గా వస్తే. 1/2 hour to 45 minutes ఇస్ మాక్సిమం. ఓఆర్ఆర్ ఉంది, 4A 5 రెండు ఉన్నాయి అన్నమాట. సో 2 exits ఉన్నాయి. సో అంటే ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలనుకుంటే ఓఆర్ఆర్ ఎక్కడం, లేదంటే నార్మల్ రూట్లో వెళ్ళిపోవచ్చు. ఓకే. సో 30-45 minutes వెళ్ళిపోవచ్చు ఆఫీస్. ఓకే. ఇంకా మీకు ఎలా అనిపించింది? వీళ్ళవి బిఫోర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చూసారా అండి వజ్రా డెవలపర్స్? మేము బోరంపేటలో ఒక ప్రాజెక్ట్ చూసాం మేడం. అది ఆల్రెడీ అంటే విల్లాస్ 65 విల్లాస్, అది నేచర్ సిటీ. సో దాంట్లో కూడా మేము ఫస్ట్ దాంట్లో తీసుకుందాం అని అనుకున్నాం, బట్ ఇది ట్రిప్లెక్స్ కావాలనుకుని దీంట్లోకి తీసుకుందాం అని చెప్పి షిఫ్ట్ అయిపోయాం. ఓకే. సో ఇక్కడ మీరు ఉండడానికి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ తీసుకున్నారు కాబట్టి చుట్టుపక్కల చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, నియర్ బై ఉన్నాయి చూసారా? ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని, హాస్పిటల్స్ అన్ని చాలా ఉన్నాయి. వల్లి గారు, మీరు ఇంతకు ముందు ఇక్కడ విల్లా తీసుకునే ముందు వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చూస్తున్నారా? వాటికి వీటికి డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? చూసాను మేడం. కాకపోతే ఇక్కడ ఎలివేషన్ అనేది ప్లస్ పాయింట్. ప్లస్ ఇక్కడ రూమ్స్ స్పేస్ కూడా చాలా బాగున్నాయి మేడం. 165 square yards లో ఇప్పుడు మేము తీసుకునేది 2625 SFT వచ్చింది. ఓకే. జనరల్ గా అక్కడ మిగిలిన వాళ్ళలో నాకు అంత కనిపించలేదు.
స్పేస్ అంతా నాకు ఇచ్చినట్టు కనిపించలేదు మిగిలిన విల్లాస్లో. సో నాకు అది బాగా నచ్చి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. అండ్ హోమ్ థియేటర్ సెపరేట్ ఉంది, 4 BHK, మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ అనేది నాకు అక్కడ బాగా కనిపించింది అనమాట. లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కరెక్ట్గా దానికి స్పేస్ యూజ్ చేస్తారు వీళ్ళు. సో లోపల మనం ఎలాగైనా అంటే మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు అని కూడా చెప్పారనమాట. సో అదొక్కటి బాగా నచ్చింది నాకు, అదొక ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ఆవాస్ సహితలో. మెయిన్లీ ఏంటంటే ఇంకోటి రెడ్ బ్రిక్ ఎక్కువ వాడతారు మేడం. సో రెడ్ బ్రిక్ స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది మిగతా సిమెంట్ బ్రిక్స్ కంట. సో అదొకటి అడ్వాంటేజ్. ఓకే. అండ్ క్వాలిటీ చెక్ చేశారు సార్ మీరు? ఇంకా పాతది యాక్చువల్లీ బోరంపేటలో ఉన్నది నేచర్ సిటీకి వెళ్ళినప్పుడు చూసాం మేడం. అంటే ఆల్రెడీ అది 90% కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు చూసాము, ప్లస్ 100% కన్స్ట్రక్షన్ అయిపోయింది కూడా చూసాము. సో వీ లైక్ ఇట్. అంటే కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి అందరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కట్టుకునే అవకాశాలు ఇచ్చారు. ఓకే, అదొకటి అడ్వాంటేజ్. అంతకు ముందర ఆఫీస్ అక్కడే ఉండేది మేడం, వీళ్ళది ఆఫీస్ అక్కడే ఉండేది. మేము ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉండేవాళ్ళం. ఓకే. సో అంటే తెలుసుకోవడానికి, టు నో ద డీటెయిల్స్. మరి వల్లి గారు, మీ విల్లా ఎప్పటికి రెడీ చేస్తామన్నారు? 2025 జూలై ఆగస్ట్. సో ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది వజ్రా కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో? చాలా బాగుంది మేడం. వాళ్ళ వర్క్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్లీ నేను కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ బాగుంది, ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది ముందర ఏరియా అంతా, అందరు కలిసి ఉండదు, పొల్యూషన్ ఉండదు. ఫ్యూచర్ లో ఇటు సైడ్ ఎక్కడ అపార్ట్మెంట్స్ వచ్చే కల్చర్ లేదు. సో వాటర్ ప్రాబ్లం అనేదే రాదు. ఫ్యూచర్ లో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉండడం వల్ల దానికి సర్టెన్ ఇన్ని ఫ్లోర్స్ వేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉంది, రూల్ ఉంది. సో అపార్ట్మెంట్ కల్చర్ అనేది రాదు. దానివల్ల మనకి వాటర్ కూడా అసలు దాంట్లో మనకి ఎప్పుడు స్కేర్సిటీ వచ్చే అవకాశమే లేదనమాట. ఫైనల్లీ వ్యూయర్స్ కి ఏం చెప్తారు కొనాలి అనుకునే కస్టమర్స్ కి? వజ్రాని కొనడం వల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. బిలో 2 crores లో మనం ఒక ట్రిప్లెక్స్ విల్లా కొన్నామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ గా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా మంచి పాయింట్స్ చెప్పారు. కొనాలనుకునే కస్టమర్స్కి ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, కస్టమర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, వల్లి గారు అండ్ ఫ్యామిలీ. సో మరి మీరు కూడా గాగిలాపూర్లో ట్రిప్లెక్స్ విల్లాని సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రచిత రాయప్రోలు. నేను మీ సింగర్, ప్లేబ్యాక్ సింగర్. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం రియల్ ఎస్టేట్ టీవీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.